MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. ఎంతమంది రాస్తారు పీజీ ఎగ్జామ్ కోసం? ఆగస్టు 30వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. 2,10,000 2,20,000 మంది రాస్తారు ఇండియాలో. సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు లోపు రిజల్ట్ ఇచ్చేస్తాం. లాస్ట్లో కట్ ఆఫ్ తగ్గిస్తాడు, సీట్లు మిగిలిపోయినాయని పాస్ మార్కు తగ్గిస్తాడు. 105కి వెళ్ళారు. అదే SC ST OBCకి -40 మార్క్స్ వచ్చినా కానీ ఈ కెన్ ఎలిజిబుల్ ఫర్ ద పీజీ అడ్మిషన్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. MBBS కంప్లీట్ అయిన స్టూడెంట్స్ పీజీ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆగస్టు 30న మరి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మనందరికీ తెలిసిందే. అయితే రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, మరి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, MBBS లాగే ఉంటుందా లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందా, క్లినికల్ నాన్ క్లినికల్, సో వీటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు ఐడ్రీమ్ స్టూడియోలో రామ్ కెరియర్ గైడెన్స్ చైర్మన్ వీరన్నబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఎస్, పీజీ గురించి చాలామంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు సీట్ కోసం. సో ఈ ఎగ్జామ్ అనేది 30న అనేది తెలుస్తోంది. ఈ ఎగ్జామ్ కూడా MBBS లాగే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుందా? ఎంతమంది రాస్తారు పీజీ ఎగ్జామ్ కోసం? యాక్చువల్గా మేడం, రేపు ఆగస్టు 30వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది. 2,10,000 2,20,000 మంది రాస్తారు ఇండియాలో, ఇండియా వైజ్గా. మన రాష్ట్రం వచ్చేపాటికి తెలంగాణలో ఒక 10,000 మంది, 12,000 మంది, ఆంధ్ర 10-12,000 అలాగే ఉంటారు పీజీ ఎగ్జామ్స్లో. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 10 రోజుల రిజల్ట్ ఇచ్చేస్తారు. అంటే సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు లోపు రిజల్ట్ ఇచ్చేస్తారు. అంటే MBBSకి కాంపిటీషన్ చాలా ఉంటుంది కదా, లిమిటెడ్ సీట్లు అని వింటుంటాము. పీజీ కూడా అలాగే ఉంటుందా అండి? ఎట్లా ఉంటుంది? ఇంకా టఫ్ కాంపిటీషన్ మేడం. పీజీ ఎలా ఉంటుందంటే, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఉంటుంది. దానిలో లాస్ట్ టైం 263 ఓసీ, ఆ మార్కులు 720 మార్కులు పేపరు, 720కి ఉంటుంది. ఆ కట్ ఆఫ్ చూసుకోవాలి. దీనిలో జనరల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, SC ST OBCకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ ప్రకారం షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సెప్టెంబర్ 10 నుంచి 15 లోపు రిజల్ట్స్ వస్తే మీకు అక్టోబర్ 1 ఆల్ ఇండియా స్టార్ట్ చేస్తుంది. 15 డేస్ టైం పడుతుంది దానికి ప్రాసెస్ చేయటం. అక్టోబర్ 1 నుంచి చేస్తే మ్యాక్సిమం మీకు డిసెంబర్ 30 కౌన్సిలింగ్ అయ్యేపాటికి. బాబా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు అన్నట్టుగా ఓసీ కానివ్వండి, SC ST కట్ ఆఫ్ ఎంత ఉండే సార్? ఏమైనా అంచనా వేయొచ్చా ఈ ఇయర్ ఇంత ఉండొచ్చు? లాస్ట్ టైము ఓసీ వాళ్ళకి 263 మేడం. లాస్ట్లో కట్ ఆఫ్ తగ్గిస్తాడు, సీట్లు మిగిలిపోయినాయని పాస్ మార్కు తగ్గిస్తాడు. 105కి వెళ్ళారు. అదే SC ST OBCకి -40, అంటే 0 కూడా కాదు, -40 మార్క్స్ వచ్చినా ఎలిజిబుల్ ఫర్ ద పీజీ అడ్మిషన్స్. ఎట్లా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అంతా? లెంతీ ప్రాసెస్ మేడం. ఇదంతా ఏంటంటే, దానిలోనే MD MS అని ఉంటుంది, దానిలోని క్లినికల్ నాన్ క్లినికల్ అని ఉంటాయి. ఏంటి నాన్ క్లినికల్ ఏంటంటే లోపల ఉండేది, ల్యాబొరేటరీలు అవి ఉండేది. యాక్చువల్గా క్లినికల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, నాన్ క్లినికల్ డిమాండ్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఈ కట్ ఆఫ్ కూడా ఎందుకు తగ్గిస్తుంది గవర్నమెంట్ అంటే, మెయిన్ ఎనాటమీ, ఫిజియాలజీ, ఈ నాన్ క్లినికల్స్ చేసి కాలేజీలో లెక్చరర్గా చెప్పడానికి లెక్చరర్స్ లేరు, ప్రొఫెసర్స్ లేరు. ఈ ప్రొఫెసర్స్ కోసమే ఎనాటమీ, ఈ నాన్ క్లినికల్ సబ్జెక్ట్లో ఏమైతే ఇంపార్టెంట్ అనేవో దాని కొరకే కట్ ఆఫ్ తగ్గిస్తుంది. ఇది సీట్లు మిగలకూడదు అని, అయినా సీట్లు మిగులుతున్నాయి. అంటే ఏంటంటే, ఎందుకు మిగులుతాయి అంటే, కొంతమంది మేనేజ్మెంట్కి NRIకి వెళ్ళలేక కోర్టులు ఉంటుంది కదా. ఇప్పుడు 30 సపోజ్ మీకు డీమ్డ్ యూనివర్సిటీ అనుకోండి, 35 lakhs పర్ ఇయర్ ఉంటుంది. అందరూ కట్టలేరు కదా. ఇక NRI ఫీజు వేరు, 60 lakhs పర్ యానం ఉంటుంది. అందువల్ల ఏంటంటే సీట్లు మిగులుతున్నాయి, అయినా పోటీనే. మెయిన్ ఏంటంటే ఈసారి ప్యాటర్న్ మారి కొద్దిగా ఎగ్జామ్స్ మార్క్స్ తగ్గించాడు. 800 నుంచి 720కి పెట్టాడు.
రిజల్ట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఎలా ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్, ఎన్టీఆర్ కౌన్సిలింగ్, కేఎన్ఆర్ కౌన్సిలింగ్ ఇవన్నీ మామూలే. కానీ దీనిలో ఏంటంటే క్లినికల్ సెక్షన్ వాళ్ళకి ప్లాన్డ్గా వెళ్ళి సీట్ చేసుకోవాలి. క్లినికల్ సెక్షన్లో ఎలా అంటారు చేసుకోవాలి మనం. ఇప్పుడు అలాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏంటి ఆల్ ఇండియాలో ఎంతకు వచ్చింది, కన్వీనర్ కోటాలు, అలాగే కేఎన్ఆర్లో ఎంతకు వచ్చింది, ఈసారి మంది ఎలా ఉంది కట్ ఆఫ్, అన్నీ చూసుకోవాలి. అంటే కట్ ఆఫ్ని బట్టే క్లినికల్ నాన్ క్లినికల్ డిసైడ్ అవుతుందంటారా? అంటే కొంతమంది ఏంటంటే మేడం జనరల్ మెడిసినే చేయాలి, దట్ ఈస్ క్లినికల్ సబ్జెక్ట్. ఎస్. ఏంటి ఎండి ఎనాటమీ ఉంది, నేను లెక్చరర్గా వెళ్ళాలి, నాకు ఈ డాక్టర్ పోస్టులు వద్దు, నేను హాయిగా లెక్చర్ చేసుకుని ప్రొఫెసర్గా సెటిల్ అవుతా అంటాడు. ఎండి ఎనాటమీ చేస్తాడు, దట్ ఈస్ అ నాన్ క్లినికల్ సబ్జెక్ట్. ఎండి మైక్రోబయాలజీ, ఫిజియాలజీ ఇవన్నీ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్. ఎండి జనరల్ మెడిసిన్, దీన్ని బట్టి ఎండి క్లినికల్ పీడియాట్రిక్స్. క్లినికల్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. క్లినికల్కి ఎప్పుడు ఉండదు, నాన్ క్లినికల్ తక్కువ ఉంటుంది. నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోతాయి. చాలామంది ఏంటంటే ఏదో ఒకటి దీనిలో చేసుకుని వెళ్దామని అనేవాళ్ళు దీనిలో చేసుకుంటున్నారు. కట్ ఆఫ్ తగ్గటం అనేది గవర్నమెంట్ ప్రాసెస్ పాలసీలో మెయిన్ ఏంటంటే నాన్ క్లినికల్ సీట్లు మిగలకూడదు అని. ఒకవేళ ఇయర్ రాలేదనుకోండి క్లినికల్ కోసం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా వెయిట్ చేస్తారు. 3 years 4 years వెయిట్ చేసే పిల్లలు ఉన్నారు. బా. పీజీ మేడం, ఎంబీబీఎస్ ఒక ఎత్తు, పీజీ ఒక ఎత్తు. ఎందుకంటే పీజీ లేకుండా వాల్యూ లేదు కదా. అవును. అందువలన ప్రతి స్టూడెంట్ కష్టపడతాడు. అందరి దగ్గర కోట్లు లేవు కదా. ఎవరైతే ఫినాన్షియల్ స్టేజెస్ ఉన్నారో జాబులు చేసుకుంటారు. ఒక పాప ఉంది నాకు తెలిసి, పేరు చెప్పకూడదు, 3 years ట్రై చేస్తుంది ఫ్రీ సీట్ కోసం, ఓబీజీ కోసం. ఫ్రీ సీట్ అనేది 5 lakhs కట్టాలి ప్రైవేట్ కాలేజీలో సంవత్సరానికి. నెలకు ఆవిడ వచ్చే జీతం 50,000. బా. ఎన్ని ఇయర్స్ ఉంటుందండి ఇప్పుడు క్లినికల్ కానివ్వండి నాన్ క్లినికల్? ఏదైనా 3 years. ఏదైనా నాన్ క్లినికల్ అంతే, క్లినికల్ అంతే. దీనిలో ఏంటంటే జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, రేడియాలజీ, డెర్మటాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ, ఎనస్థీషియా. ఎక్కువగా చాలా మంది దేన్ని చూస్ చేసుకుంటారు అంటే వాళ్ళ యొక్క అంబిషన్, వాళ్ళ యొక్క ఆలోచన. నేను ఆర్థోపెడిక్ వెళ్ళాలి, ఆర్థోపెడిక్ వెళ్తాను. నేను ఈఎన్టీ చాలు ప్రశాంతంగా ఉండాలి అంటే రేడియాలజీ, డెర్మటాలజీ. ఇక అడాబిడి ఉండదు వాళ్ళకి, కూల్ లైఫ్. రేడియాలజీ డెర్మటాలజీ దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అలా ఇప్పుడు రేడియాలజీ ₹1,00,00,000, 4 కోట్లు ఉంటుంది సీటు. అది అందువల్ల ఏంటంటే పిల్లల యొక్క అవగాహన, వాళ్ళు సాధించిన మార్కులను బట్టి ప్లాన్ చేసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏంటనేది. మనం ఒకటి అనుకుంటాం, అది రాకపోతే మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయలేం కదా, మనసు మార్చి ఇంకో దానిలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి పిల్లలకి, అలా కౌన్సిలింగ్ చేయాలి. రైట్. మొత్తం మీద ఇప్పుడు పీజీ సీట్ సాధించాలి అంటే ఒక స్టూడెంట్కి టైం ఎంత పట్టవచ్చు? ఇప్పుడు ఈ 30th వరకేమో ఎగ్జామ్ అన్నారు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 1-2 months పట్టవచ్చా? September 30th వరకు ఏం ఉండదు మేడం. September 10 నుంచి September 15 లోపు రిజల్ట్ వస్తుంది. ఓకే. పీజీ రిజల్ట్ వస్తుంది. October 1 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ నుంచి నవంబర్, అక్టోబర్ 30 days, నవంబర్ 30 days, డిసెంబర్ 30 days. లెందీ ప్రాసెస్. ఎంబీబీఎస్ కన్నా లెందీ ప్రాసెస్. అందువల్ల అంటే 3 months పట్టింది. సో ఈజీగా కొత్త సంవత్సరంలోనే వీళ్ళ కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు అయిపోతుంది. డిసెంబర్ ఎండింగ్ ఇంకా నవంబర్ 1 క్లాసెస్ బిగిన్ అవుతాయి పీజీ వాళ్ళకి. ఫస్ట్ రౌండ్ అయిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. ఒక రౌండ్ అయిపోద్ది అప్పుడు నవంబర్ 1కి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. నవంబర్ 15th అనుకోండి, మనం చెప్పకూడదు, గవర్నమెంట్ ఇచ్చే డేట్లు కదా. సో రామ్ కెరియర్ గైడెన్స్కి అప్రోచ్ అయితే కనుక పీజీ అవ్వాలనుకునే స్టూడెంట్స్, ఇప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఏం లేదు, ముందు ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి, సక్సెస్ఫుల్ రేట్లో రండి, రిజల్ట్స్ వచ్చాక కలుద్దాం. మీకు ఏం కావాలో, ఎక్కడెక్కడ కావాలో, ఆల్ ఇండియాలో ఇండియా మొత్తం చేస్తాను, ఇండియా మొత్తం చేస్తాను. డీమ్డ్ కాలేజ్ చేస్తాను, స్టేట్ ప్రైవేట్ కాలేజ్ చేస్తాను, తక్కువ రేట్లో. ఇప్పుడు రాజస్థాన్ ఉంటుంది, లాస్ట్ టైం 60 lakhs ఎనస్థీషియా చూపించా, ఇక్కడ ₹1,00,00,000 ఉంది. ఇది మీకు ఎలా సాధ్యమవుతోంది? కాలేజీ వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్ కొలాబరేట్ త్రూ కౌన్సిలింగ్. ఏదైనా కౌన్సిలింగ్, వితౌట్ కౌన్సిలింగ్ ఏముండదు, త్రూ కౌన్సిలింగ్. అక్కడికి ఏమో మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్. కాకపోతే ఆ కౌన్సిలింగ్ అక్కడ కాలేజీ వాళ్ళతో, సపోజ్ పసిఫిక్ మెడికల్ కాలేజ్ ఉంది రాజస్థాన్లో, వాళ్ళతో మాట్లాడుకుంటాం, మా రేట్ ఇది అంటే స్టూడెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, జాయిన్ అవుతాడు.
త్రూ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ తెచ్చుకుంటారు. ఎస్. అలా ప్రాసెస్. సో తెలుసుకున్నారు కదా వ్యూవర్స్. మరి పీజీలో కనుక ఇప్పుడు చాలామంది సీట్ రావాలి అని ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఆల్ ది వెరీ బెస్ట్. 30th ఎగ్జామ్ అంట, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఈ సీట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే చాలామంది ఏజెంట్స్ చెప్పే మాటల్ని విని మోసపోవద్దు. ఎలా పడితే అలా సీట్లు వచ్చేయవు. క్లినికల్, నాన్ క్లినికల్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ గురించి తెలుసుకున్నారు కదా. మీ ఏం కనుక పీజీలో క్లినికల్ కంప్లీట్ చేయాలి అని ఉంటే కనుక రామ్ కెరియర్ గైడెన్స్ని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.